శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయం అనకాపల్లి గుమ్మం వీధి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నూకాలమ్మ తల్లి గుడి ఆర్చ్ పక్కనే ఉంటుంది. ఆర్చ్ పక్కనే ఇక్కడ గౌరపాలెం కూడా అంటుంటారు దీన్ని. ఈ ఆలయం నిజంగా చాలా ప్రసిద్ధిగాంచింది. అలాగే ఇక్కడ చూసారా, ఇక్కడ పూజలు కూడా ఇక్కడే జరుగుతాయి. ఇది ఒక మండపం. ఇక్కడ ఏమైనా వ్రతాలు కానీ కార్యక్రమాలు ఇక్కడే జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ యాక్చువల్గా ఇంకొక చెప్పుకోదగ్గది ఏంటంటే అనకాపల్లి వెంకటేశ్వర స్వామి కోవల్లో ప్రతి పెళ్లి ముహూర్తం కానీ ప్రతి శుభకార్యానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ముహూర్తాలు పెట్టించుకుంటారు. అలాగే చూసారు ఎంత చక్కగా ఉంటుందో ఈ గుడి అంతా. ఈ ఆర్చ్ టైపు మంచి ఆర్చులు వేసి ఆర్టులా ఉంటుంది కానీ చాలా చక్కగా ఇక్కడ బొమ్మ ఈ ప్రతి గోడకి కూడా ఎంతో పవిత్రంగా ఆ దేవుని యొక్క ఆంజనేయ స్వామి ఆర్చులు కానీ అలాగే ప్రతి భగవంతుని ప్రతి దేవుడు అవతారాలు చూపించడానికి వచ్చే భక్తులకి ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ చూసారా, ఆ వెంకటేశ్వర స్వామి ఎలా పడుకొని ఉన్నట్టు ఇది మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఇలాగే ధ్వజస్తంభం. ఇది నిజంగా చాలా చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. ఇక్కడికి ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా భక్తులు ఎక్కువ వస్తుంటారు. చుట్టుపక్కల మండలాల్లో అనకాపల్లి జిల్లా అందరూ కూడా వస్తారు. ఇందులో ఎటువంటి అతిశక్తి లేదు. వెంకటేశ్వర స్వామి చూసారు ఆర్చులు కూడా ఎంత చక్కగా ఉన్నాయో పక్క పక్కనే, అంత బాగుంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్ ఇదంతా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రతి ఒక్కరు వెళ్ళి అలివేలు మంగాసుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవునికము అనకాపల్లిలో డిసెంబర్ 17వ తారీఖు నుంచి జనవరి 13వ తేదీ వరకు స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన రామో రామస్య కృష్ణ బుద్ధ కలిగిరేవత అన్నట్టుగా 10 అవతారాలు కూడా స్వామివారికి అలంకారంగా చేయడం జరుగుతుంది. అంచేత భక్తులు విశేషంగా వచ్చి అలంకారాన్ని తిలకరించి స్వామివారికి యొక్క తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.